10th మ్యాథ్స్ రియల్ నంబర్స్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. వాట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లం? ప్రూవ్ దట్ √5 ఈజ్ ఎ ఇర్రేషనల్. √5 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడండి. మనకు డౌట్ రావచ్చు కదా, ఏమిటి √5 ఆల్రెడీ ఇర్రేషనల్ నంబరే కదా, మళ్ళీ ప్రూవ్ చేయమన్నాడేమిటి అని మనకు డౌట్ వస్తుంది కదా. √5 అనేది ఇర్రేషనలే, మళ్ళీ ఇర్రేషనల్గా ప్రూవ్ చేయటం ఎలా ప్రూవ్ చేయాలి? ఇప్పుడు సారీ, ఒక బాబుని తీసుకొచ్చాం, ఇతను మగపిల్లవాడని ప్రూవ్ చేయాలి. అయితే మగపిల్లాడని ప్రూవ్ చేస్తాం. అప్పుడు మనం కాంట్రరీగా మనం ఆలోచించాలి. మగపిల్లాడు కాదు, ఇతను ఆడపిల్ల అనుకుందాం. ఆడపిల్ల అయితే గౌను లేకపోతే లంగా జాకెట్ ఉండాలి కదా, లేదు. క్రాప్ చేయించుకోవాలి కదా, లేదు. షర్టును ప్యాంట్ వేసుకున్నాడు కనుక ఇతను ఆడపిల్ల కాదు, మగపిల్లవాడే. ఆ మగపిల్లవాడిని తీసుకొచ్చి మగపిల్లవాడే ప్రూవ్ చేయమంటే ఈ కాంట్రరీగా ఆలోచించి మనం చేయాల్సిందే. ఇక్కడ కూడా √5 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి అది ఇర్రేషనలే, కాబట్టి ఇది ఇర్రేషనల్ కాదు, రేషనల్ నంబర్ అని మనం చూద్దామండి. మనం అనుకుంది రాంగ్ వచ్చిందనుకో ఇట్ ఈజ్ ఇర్రేషనల్, రైట్ వచ్చిందనుకో ఇట్ ఈజ్ రేషనల్. రేషనల్ నంబర్ అంటే తెలుసు కదా మనకు, ఆల్ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, అదేవిధంగా ఫ్రాక్షన్స్ అన్నీ కూడా కలిసి రేషనల్ నంబర్స్ అవుతాయి కదా. లెటస్ సి, ఎస్ లెటస్ అజ్యూమ్ మనం రాసుకుందామండి. లెటస్ అజ్యూమ్ రెండు పార్ట్లుగా చేద్దాం. లెటస్ అజ్యూమ్ √5 is rational number. Let us assume number √5 is the rational number. √5 రేషనల్ నంబర్ అయితే మనకి ఎట్లా ఉండాలండి? ఫ్రాక్షన్ రూపంలో ఉండొద్దు. మనం నేర్చుకున్నాం కదా, ఇట్ మస్ట్ బి p/q వేర్ q డస్ నాట్ ఈక్వల్ టు 0. రేషనల్ నంబర్స్ అన్నీ కూడా రూల్ అదే కదా. ఎస్, if it is rational number, it must be in the form of ఎట్లా ఉండాలి? p/q where q does not equal to 0 in the form of అది. ఇక్కడ ఈ pqలు ఎట్లా ఉంటాయి? pqలు బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అయి ఉండాలి. అండ్ pq అనేవి ఏమిటి? ఎస్, ఇవి కూడా ప్రైమ్ నంబర్స్, కో ప్రైమ్స్ అయి ఉండాలండి. కో ప్రైమ్స్ ఇదండి, మనం ఈ బ్రాకెట్లో వేసేసుకుందామా? ఎస్, కో ప్రైమ్స్. ఇదే రూలు ఏంటంటే ఇది రేషనల్ నంబర్ అయితే మనకు ఇట్ మస్ట్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q డస్ నాట్ ఈక్వల్ టు 0. pqలు ఇంటీజర్స్ అయి ఉండాలి, అదేవిధంగా pqలు కో ప్రైమ్స్ అయి ఉండాలి. జనరల్గా pqలు అనగానే మనకు కొంచెం అలవాట్లు అయిపోతాం కదా, ఏబీలు అనుకోవచ్చు. ఎస్, ఇది ఏబీలు అనుకోవచ్చు కదా. ఇక్కడ మనం అప్పుడు a/b రాసేసుకుందామండి. ఇక్కడ AB రాసేసుకుందాం, ఎందుకంటే మనకు అలవాటు కదా. ఇక్కడ ఏబీ రాసేసుకుందామా? ఏబీలు, ఇక్కడ కూడా ఏబీలు, ఏబి. ఎస్, అదే అండి. It must be in the form of a/b. b does not equal to 0. ab belongs to z అంటే ఇంటీజర్స్, abలు కో ప్రైమ్స్. ఎస్, లెట్ us see అండి. ఇప్పుడు మనం లెక్క స్టార్ట్ చేద్దాం. ఎస్, √5 ఈజ్ ఈక్వల్ టు ఎట్లా ఉండాలి? a/b రూపంలో ఉండాలండి. a/bలు కో ప్రైమ్స్ అయి ఉండాలి కదా. ఎస్, abలు ABs ఆర్ కో ప్రైమ్స్ మళ్ళీ రాసేసుకుందాం. ఇక్కడ కో ప్రైమ్స్ అండ్ AB బిలాంగ్స్ టు Z, ఇవి రాసేసుకుందామండి.
నెక్స్ట్ b డస్ నాట్ ఈక్వల్ టు 0. b డస్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండింటిని ఇది రూట్లో ఉంది కదా, మామూలుగా తెచ్చుకోవడానికి మనం ట్రై చేద్దామండి. రెండు వైపులా మనం ఏం చేద్దాం, స్క్వేర్ చేద్దామండి. స్క్వేర్డ్ బోత్ సైడ్స్, SQUARED స్క్వేర్డ్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసామండి. ఎస్ స్క్వేర్ చేసాం. అప్పుడు మనకి ఏమైందండి ఇది రూట్. స్క్వేర్ చేస్తే ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి కదా, అప్పుడు 5 ఉంటుంది. 5 ఈజ్ ఈక్వల్ టు A²/B² వస్తుందండి. ఇక్కడ ప్లేస్ చార్ట్ లేదు కాబట్టి హోల్స్ నేను చూస్తున్నాను. A². ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్స్ అప్పుడు మనం చేస్తే ఏమవుతుంది, 5B² ఈజ్ ఈక్వల్ టు A². క్రాస్ మల్టిప్లైడ్ క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఇదిగో చూడండి, 5 ఇంటూ క్యాన్సిల్ అయిపోయింది కదా, 5 ఇంటూ B², 5B², 5 ఇంటూ B², 5B², A² మిగిలింది. దేర్ఫోర్ మనకు ఏమొచ్చిందండి, దేర్ఫోర్ ఇక్కడ వరుసగా రాస్తున్నాను, మీరు లైన్ A² ఈజ్ ఈక్వల్ టు 5B² వచ్చిందండి. ఇది ఒకటి అనుకుందాము. A² ఈజ్ ఈక్వల్ టు 5B² వచ్చింది. అంటే మనకు ఇటు రాసుకోవచ్చు కదండి, B² ఈజ్ ఈక్వల్ టు A²/5గా రాసుకోకూడదా మనకు. ఇప్పుడు A² ఈజ్ ఈక్వల్ టు 5B². ఇక్కడ 5ను తీసుకుందామండి, ఇటు ఉండే B² ఇట్లానే ఉంటుంది కదా, B² ఈజ్ ఈక్వల్ టు A²/5. అంటే మనకు ఏమవుతుందండి, ఇప్పుడు A 5 అనేది A²ని డివైడ్ చేస్తుంది. 5 అనేది A²ని డివైడ్ చేస్తుంది. కానీ మనకు 1.2 థీరం ఏముందండి, ఇఫ్ ఏ నంబర్ డివైడ్ ది A² దట్ నంబర్ డివైడ్స్ ది A ఆల్సో అని ఉంది కదా. మరి ఇక్కడ ఇఫ్ A² డివైడెడ్ బై 5 A² డివైడెడ్ అయితే 5 డివైడ్స్ A ఆల్సో, 5 డివైడ్స్ A ఆల్సో. దేర్ఫోర్ A/5 ఇది రెండు అనుకుందామండి. A/5 మనకు వచ్చిందంటే 5 Aని డివైడ్ చేస్తుంది అని అనుకున్నామండి. ఇక్కడ మనం రాసుకుందామా, ఎస్ ఏంటి ఇక్కడ మనకు వచ్చింది, A/5 వచ్చేసిందండి. అంటే Aను 5 డివైడ్ చేస్తుంది కదండి, డివైడ్ చేస్తుంది. ఎస్. అయితే లెటర్స్ multiply the 5 with some integer ఏంటంటే ఏదైనా ఇంటీజర్తో మల్టిప్లై చేసామనుకోండి, 2తో చేసామనుకోండి, 2 5s 10, అప్పుడు అంతే. 3తో చేసామనుకోండి, 3 5s 15, అన్నీ కూడా 5 మల్టిపుల్గా వచ్చింది. అట్లా చేసి చూద్దామండి. A ఈజ్ ఈక్వల్ టు 5C అవుతుందండి. A ఈజ్ ఈక్వల్ టు 5C అవుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ దీన్ని లెటర్స్ స్క్వేర్ బోత్ సైడ్స్, ఇక్కడ వరుసగా రాస్తున్నాను కదా, A² ఈజ్ ఈక్వల్ టు 5C². అప్పుడు మనకి ఏమొస్తుందండి, A² ఈజ్ ఈక్వల్ టు 5 5s are 25C². ఇది వస్తుంది. ఏంటంటే A² మరి హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్ వస్తే రెండింటికి స్క్వేరే కదా, 5 5s are 25, C² వస్తుంది. ఎస్, మనకు ఎట్లా వచ్చిందండి, A² ఈజ్ ఈక్వల్ టు 25C² వచ్చింది. కానీ మనకు A² అంటే మనకు ఒకటి వచ్చింది కదండి, A² అంటే ఏంటి, 5B² వచ్చింది కదా మనకు. మనకి A² బదులు 5B² రాసుకోవచ్చు కదా. 5B² ఈజ్ ఈక్వల్ టు 25C². ఎలా రాసాం, యాజ్ పర్ 1
యాజ్ పర్ వన్ ఈక్వేషన్ అని రాసుకుందాం. ఒకటో ఈక్వేషన్ ద్వారా మనం a² = 5b² అని రాసామండి. ఇప్పుడు మనం అటు ఇటు ఇక్కడ 25 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేద్దామండి. ఇక్కడ 1 టైము ఇక్కడ 5 టైమ్స్ పోతుందండి. ఇక్కడ 1 టైము ఇక్కడ 5 టైము. b² = 5c². Therefore b² by 5 = c² రాసుకోవచ్చు కదా. ఈ 5 ఇటు వచ్చింది అనుకోండి, b² by 5 c² అట్లే ఉంటుంది కదా. వైపు అవతల వైపు అట్లానే ఉంచాం. ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, మళ్ళా ఎగాయి 5 divides b². If 5 divides b², 5 divides b also. ఇదే రాద్దాం చూడండి. If 5 divides b², 5 divides b also. Therefore b by 5 అంటే రెండింటిని ఇది ఏమనుకుందామండి, 3 అనుకుందాం కదా. ఇక్కడ 1 2 ఇది 3 అనుకుందామండి. ఎస్, అంటే 5 divides b² అంటే 5 divides b ఆల్సో. b కూడా మనకు డివైడ్ చేస్తుంది కదా. ఎస్, ఫ్రమ్ ఇక్కడ చూడండి, ఫ్రమ్ b² ఇక్కడ మనకు 2 వేసుకున్నాం కదా, ఇది 3 వేసుకున్నాం. ఫ్రమ్ 2 and 3 ఈ రెండిట్ల నుండి ఏమవుతుంది, 5 divides a, 5 divides b. రెండు అంటే 5 ఏను బిను డివైడ్ చేస్తాయి. కానీ ఏబిని మనం ఏమనుకున్నామండి, కోప్రైమ్స్ అనుకున్నాం కదా. కోప్రైమ్స్ అంటే అటు న్యూమరేటర్కి ఇటు డినామినేటర్కి మనకు లేకపోతే రెండింటికి కూడా ఒకే ఫ్యాక్టర్ ఉండదు కదా. కనుక మనం అనుకుంది రాంగ్. బట్ ఏమిటండి, బట్ ఏ బి ఆర్ కోప్రైమ్స్ not having same factor. రెండిటికి కోప్రైమ్స్ అంటే దట్ నంబర్ అండ్ 1 ఎక్సెప్ట్ నో అదర్ ఫ్యాక్టర్స్ అని కదా. ప్రైమ్ అంటే కోప్రైమ్స్ అంటే ఆ రెండు కూడా ప్రైమ్ నంబర్స్ అనే కదా. కనుక ఏబీలు కోప్రైమ్స్ కాబట్టి నాట్ హ్యావింగ్ సేమ్ ఫ్యాక్టర్. మరి ఇట్లా వచ్చింది ఏంటంటే నాట్ హ్యావింగ్ అంటే మన అజంప్షన్ రాంగ్ రైటా. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో అవర్ అజంప్షన్ మనం అనుకుంది రాంగ్. ఎందుకనండి మన అజంప్షన్ ఈజ్ రాంగ్. ఎందుకు అనుకున్నాం, రూల్ ప్రకారంగా కోప్రైమ్స్ కి సేమ్ డివైడింగ్ ఫ్యాక్టర్ ఉండదు. ఏబిఎల్ని 5 కామన్గా డివైడ్ చేస్తుంది అనుకున్నాం కదా. అట్లా కామన్గా ఒక ఫ్యాక్టర్ ఉండదండి ఏబీలకి. ఇట్ ఈజ్ కాంట్రాడిక్టరీ టు ద ఫ్యాక్ట్. వ్యతిరేకం అండి. కాంట్రాడిక్టరీ టు ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ ఏంటండి, ఫ్యాక్ట్ ఏంటి, ఏబీలు కోప్రైమ్స్ డు నాట్ హ్యావ్ సేమ్ కామన్ ఫ్యాక్టర్. మరి కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మన కాంట్రాడిక్టరీ టు ద ఫ్యాక్ట్, ఆ ఫ్యాక్ట్కి ఆ నిజానికి వ్యతిరేకంగా ఉంది కదా. దేర్ఫోర్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఇదండి. Therefore, √5 is a irrational. అది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. √5 అనవచ్చు, √3 అనవచ్చు, √2 ఇవ్వచ్చు, √7 ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కూడా సేమ్ అండి. ఇట్లా రాస్తే మీకు 8 out of మార్క్స్, 8 out of 8 లేదా 5 ఇస్తే 5 out of 5 తప్పకుండా వస్తాయండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ప్రూవ్ దట్
రూట్ 5 ఈజ్ ఏ ఇర్రేషనల్. రూట్ 5 ఇర్రేషనల్ చూపెట్టమన్నాడు. యాక్చువల్గా మనకు తెలుసు రూట్ 3, రూట్ 5, రూట్ 7 ఇవన్నీ కూడా ఇర్రేషనల్ అని. కానీ మళ్ళీ ఇర్రేషనల్ చూపెట్టమన్నాడు. ఎప్పుడైతే ఇర్రేషనల్ చూపెట్టమన్నాడో మనం కాంట్రాడిక్టర్గా రివర్స్గా ఆలోచిద్దాం, ఆపోజిట్గా ఆలోచిద్దాం. రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ అనుకుందాం. లెట్ us assume రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అనుకుందాము. అనుకుంటే ఇఫ్ ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్, ఇది రేషనల్ నంబర్ అయితే ఏమవుతుంది? ఇట్ మస్ట్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a బై బి. p బై q రూలే ఉంది కదా, దాన్ని a బై బి అనుకున్నాం ఈజీగా ఉండడానికి. a బై బి, b డస్ నాట్ ఈక్వల్ టు 0. a bలు బిలాంగ్స్ టు z ఇంటీజర్స్ అనుకున్నాము. a bలు కో-ప్రైమ్స్ కూడా అవుని. అయితే ఇక లెక్క చేద్దాం. రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నంబర్ కాబట్టి ఇది a బై బి ఫామ్ లో ఉండాలండి. రూట్ 5 a బై బి ఫామ్ లో ఉండాలి. a bలో కో ప్రైమ్స్, a bలు బిలాంగ్స్ టు z అని ఇక్కడే రాసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి రాసుకున్నాం. అయితే ఇప్పుడు లెక్క చేసేటప్పుడు మనం బోత్ సైడ్స్ స్క్వేర్డ్ చేద్దామండి. స్క్వేర్డ్ బోత్ సైడ్స్ అంటే రూట్ 5 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే ఈ రూట్ను స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 5 ఉంటుంది, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. అంటే మనం దాని తర్వాత రాసుకోవాలి స్టెప్. మనం వరుసగా రాసుకున్నాం కదా. ఎస్ 5b స్క్వేర్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసామండి. ఎట్లా క్రాస్ మల్టిప్లికేషన్? 5 ఇంటూ బి స్క్వేర్ 5b స్క్వేర్, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. 5b స్క్వేర్ ఇది ఏంటండి 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే అంటే దాని అర్థం ఏంటి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5b స్క్వేర్. ఈ 5ని ఇటు తీసుకొచ్చామనుకోండి, ఏ స్క్వేర్ బై 5 ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఇటు మిగులుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడే మీరు కొంచెం గమనించాలి. 5 ఏ స్క్వేర్ డివైడ్ చేస్తుంది. 5 డివైడ్స్ ఏ స్క్వేర్. మనకు 1.2 థీరంలో ఏ నంబర్ ఇఫ్ ఏ నంబర్ డివైడ్స్ ఏ స్క్వేర్ ఇట్ ఆల్సో డివైడ్స్ ఏ, ఇట్ డివైడ్స్ ఏ ఆల్సో అని ఉంది. కాబట్టి ఇది ఈ 5 ఏ స్క్వేర్ డివైడ్ చేస్తే 5 ఈ ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఆల్సో డివైడ్స్ ఆల్సో అంటే ఏ బై 5 అని కూడా మనం రాసుకోవచ్చు. ఎస్ ఒక పార్ట్ అయిపోయిందండి. ఇటు తీసుకెళ్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాం. 5 అనుకుంటే ఇప్పుడు లెటర్స్ మల్టిప్లై ది 5 విత్ సమ్ ఇంటీజర్. ఏదో సమ్ ఇంటీజర్ తీసుకుందాం. 1 2 3 4 ఏదో ఒకటి తీసుకుందామండి. ఇంటీజర్ తీసుకొని మల్టిప్లై చేద్దామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 5c. ఏం చేసినా కూడా అది కూడా డివైడ్ చేస్తుంది అని దాని అర్థం. ఎస్ ఇప్పుడు స్క్వేర్ చేద్దామండి. స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ చేస్తా, ఇక్కడ రాశాను చూడండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c హోల్ స్క్వేర్. ఏంటి? క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు క్రాస్ మల్టిప్లైడ్ ఇక్కడ రాయాలండి. దీనికి క్రాస్ మల్టిప్లైడ్ అని బ్రాకెట్లో రాసుకుందాం. క్రాస్ మల్టిప్లైడ్ చేసినప్పుడు క్రాస్ మల్టిప్లైడ్ both sides when both sides squared squared both sides squared చేసినప్పుడు a square is equal to 5c whole square. అంటే a square is equal to 5c whole square అంటే 5 కి c కి రెండింటికి స్క్వేర్ ఉంది కదా. 5 5s are 25 c square. yes a square is equal to 25 c square అండి. ఇది మనకు దీనికి సంబంధించింది కదా. yes అప్పుడు మనకు ఏం తెలుస్తుందండి? 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25c స్క్వేర్ అని ఎందుకు రాసుకున్నాం? యాజ్ పర్ 1 ఏమిటి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5b స్క్వేర్ కదా. మరి ఈ ఏ స్క్వేర్ బదులు 1 ఈక్వేషన్ దట్ ఈజ్ ఏంటి? దట్ ఈజ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్. ఇది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్ కదా, ఇక్కడ వచ్చింది కదా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5b స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బదులు 5b స్క్వేర్ వేసుకోవచ్చు కదా. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25c స్క్వేర్. ఇటు 5 రెండిట్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 1 టైమ్ ఇందులో 25లో 5 టైమ్స్ అంటే దేర్ఫోర్ 1b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్ వచ్చిందండి. అప్పుడు మనం ఈ 5ని ఇటువైపు తీసుకెళ్దామండి. అంటే b స్క్వేర్ బై 5 ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది? c స్క్వేర్. ఇక్కడ చూడండి 5b స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. 1.2 థీరం ప్రకారంగా మనకేంటి? రూల్ ప్రకారంగా ఏంటి? ఏ నంబర్ డివైడ్స్ b స్క్వేర్ ఇట్ ఆల్సో డివైడ్స్ b కదా. ఏ నంబర్ డివైడ్స్ b స్క్వేర్ ఇట్ ఆల్సో డివైడ్స్ b.
if 5 divides b square, 5 divides b also, therefore b by 5 మనకు వచ్చేసిందండి. ఇక్కడ మనకు ఏం జరిగింది, ఇక్కడ 5 ఏను డివైడ్ చేసింది, 5 బిను డివైడ్ చేసింది. 5 ఏను డివైడ్ చేసింది, 5 బిను డివైడ్ చేసింది. బట్ ఏబి ఆర్ కో ప్రైమ్స్. ఏబీలు కో ప్రైమ్స్ అయితే ఏంటి ప్రాబ్లం ఏంటి, రెండింటికి కామన్గా ఫ్యాక్టర్ ఒకటి ఉండదు కానీ ఉంటుంది అని వచ్చింది. మన అజంప్షన్ ఇస్ రాంగే కదా, మనం అనుకుంది రాంగే కదా. బట్ ఏబి ఆర్ కో ప్రైమ్స్ నాట్ హ్యావింగ్ సేమ్ ఫ్యాక్టర్ ఉండదు. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం అనుకుంది రాంగ్. ఇట్ ఈస్ కాంట్రాడిక్టరీ టు ద ఫ్యాక్ట్కి వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకంగా ఏమిటి, ఈ కో ప్రైమ్స్కి ఒకే సేమ్ ఫ్యాక్టర్ ఉండదు కానీ ఉంటుందని వచ్చింది. ఆ ఉంటుందని వచ్చింది కాబట్టి మనకు యొక్క రూల్కి విరుద్ధంగానే ఉంది కదా. ఇట్ ఈస్ కాంట్రాడిక్టరీ టు ద ఫ్యాక్ట్. దేర్ఫోర్ √5 ఈజ్ ఇర్రేషనల్. ప్రూవ్డ్, హ్యాన్స్ ప్రూవ్డ్ అని కూడా రాసేసేయండి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్.